కేంద్ర ప్రభుత్వం కిసాన్ కపాస్ యాప్ తెచ్చి పత్తి రైతులను ముంచిందని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యాప్లు మ్యాప్ల పేరుతో రైతుల ఉసురు పోసుకుంటుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తలు రైతులతో సమావేశమయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూరియా, సాగునీరు, విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ యాప్లు మ్యాప్ల పేరుతో మరో నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లు లేని రైతులు, నెట్వర్క్ లేని గ్రామాల్లో యాప్లు ఎలా వాడతారని ప్రశ్నించారు. ఎరువుల సరఫరాను తగ్గించి రైతులను వేధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నాటకం ఆడుతున్నాయని హరీష్ రావు ధ్వజమెత్తారు. వ్యవసాయానికి కావాల్సిందే యూరియా, నీళ్లు రెండే కదా కావాల్సింది. అయితే నీళ్లు కావాలి, యూరియా కావాలి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇవాళ వ్యవసాయానికి యాప్లు కావాలి, మ్యాపులు కావాలంటుంది. ఇది ఎట్లుందంటే ఆడలేక ఓడ మధ్యలో అన్నట్టు యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతా ఉంది. మళ్లీ ఇప్పుడు మ్యాపులు, యాప్ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. అనాలోచితమైన చర్య. తక్షణమే దీనిని విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపేమో యూరియా సరఫరా పెరిగిందని బీజేపీ నాయకులు చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి చెప్తారు. సరఫరా పెరిగిందంటారు, స్టాక్ ఉన్నదంటారు. మళ్ళీ యాప్లు మ్యాప్లు ఎందుకు? రైతు వ్యవసాయం చేయాలన్నా ఈ యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలన్నా? రైతుకు నాగలు పట్టుడే తెలుసు తప్ప ఈ యాప్లు గీపులు తెలివై. రైతులకు ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు.